హలో మై డియర్ హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ లాంగ్ గ్యాప్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 to 4 months నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు. బట్ దీని వెనకాల డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటి అని నేను వీడియోలో మీతో నా డైలీ రొటీన్ షేర్ చేస్తూ మాట్లాడతాను. బట్ ఫస్ట్ అయితే దిస్ ఈజ్ లైక్ అరౌండ్ సాటర్డే మార్నింగ్ 8 AM. యాక్చువల్గా సాటర్డే అంటేనే అర్లీగా లేవాలి, పూజ చేయాలి. సో ఈ వైబ్స్ అన్నీ మన మైండ్లో ఉంటాయి. బట్ నైట్ క్రిష్ చాలా డిస్టర్బ్ చేశాడనమాట. సో దానివల్ల నేను సరిగ్గా పడుకోలేదు. అలా పడుకోకపోవడం వల్ల ఇలా డిస్టర్బ్ అయ్యి మార్నింగ్ ఇంత లేట్ అయిపోయిందనమాట. లేకపోతే వాళ్ళకి పూజ చేసేసి ఈ టైంకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోవాల్సిందే. బట్ దట్స్ ఓకే, బికాస్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషలీ అరౌండ్ ద కిడ్స్ బిలో 3 years ఆఫ్ ఏజ్ we can't follow many things అనమాట. సో ఎస్, ఫైనలీ ఐ am హియర్. నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను మీతో ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే అదేంటి, ఆల్రెడీ నువ్వు స్టార్ట్ చేసేసావు కదా, ఇంతకుముందు వీడియోలు పోస్ట్ చేసావు కదా అని అయితే మీరు అనుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్, నేను ఇక్కడ ఒక చిన్న కైండ్ ఆఫ్ రియలైజేషన్ మీతో షేర్ చేస్తానన్నమాట. అదేంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అంటే నాకు అసలు ఎలాంటి వీడియోస్ చేయాలి, లేకపోతే ఎలాంటి కంటెంట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఇవన్నీ నాకు జీరో నాలెడ్జ్. ఏదో చేయాలి, ఏదో పోస్ట్ చేయాలి, ఇదే ఒక ఈ ట్రెండ్లో ఏమైపోయింది, చాలామందిని చూస్తున్నాం కదా, జస్ట్ బికాజ్ లైక్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు, అందరూ లాగ్స్ చేస్తున్నారు, సో నేను చేయాలి. ఎస్, దిస్ ఈస్ ద మైండ్ సెట్ ఐ డూ హ్యావ్ వెన్ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్. సో పోంగ నాకేమనిపించిందంటే, అసలు నేను చేసే వీడియో వల్ల ఒకరికో ఇద్దరికి యూజ్ లేనప్పుడు వాట్ ఈస్ ద రీజన్ దట్ ఐ నీడ్ టు డూ దట్ వీడియో అని నాకు అనిపించింది అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ టేకెన్ సో మచ్ ఆఫ్ గ్యాప్. నేను చాలా అనలైజ్ చేసుకున్నాను, ఎలాంటి కంటెంట్ చేయాలి, నేను ఎలా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ నేను ఈ 3 to 4 monthsలో ట్రై చేశాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ టేకెన్ సో మచ్ ఆఫ్ గ్యాప్ ఫర్ దిస్. ఎస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ హ్యావ్ టేకెన్ గ్యాప్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన ఛానల్ నేమ్ కూడా నేను ఫస్ట్ జర్నీ విత్ పల్లవి అని స్టార్ట్ చేశాను. తర్వాత దానికి పల్లవి జర్నీ అని రీనేమ్ చేశాను అనమాట. బట్ నాకెందుకో స్టార్టింగ్ నుంచి అసలు నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఒక చిన్న ఇంటెన్షన్ ఉండేదన్నమాట. దట్ టు ఇట్ షుడ్ బి వెరీ రిలేటెడ్. సో ఈ జర్నీ తర్వాత జర్నీ ఈ వర్డ్ ఎందుకో ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ మై వాట్ షుడ్ ఐ సే, నా యొక్క ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయట్లేదు అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ changed my name from Pallavi's Journey to Pallavi Musings. డెఫినెట్లీ ఈ నేమ్ ఎలా ఉంది మీరే కమెంట్ చేయండి. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ నేమ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైనా ఏం కావాలి నీకు చేసేటప్పుడు ఏం కావాలి, చాకీ కావాలా? మార్నింగ్ అవి తింటారా సాహస్ ఎవరైనా? ఆ డస్ట్బిన్ అదంతా తీసుకొని డస్ట్బిన్ లేసే, మళ్ళీ అంతా చెత్త అవుతుంది. ఎస్, దెర్ ఈస్ స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ మీన్ వైల్. క్రిష్ చూసారా, నేను వీడియో చేసినప్పుడు అసలు మాటలు రాలేదు ఇంకా అప్పుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ జస్ట్ ట్రయింగ్ టు టాక్ అనమాట. సో పల్లవి మ్యూజింగ్స్ అని అయితే నేను నేమ్ రీనేమ్ చేశాను అనమాట మన ఛానల్కి. సో దీనికి డెఫినెట్గా మన కంటెంట్ రిలేటెడ్గా ఉండాలి, మన కంటెంట్లో అట్లీస్ట్ ఒకరిద్దరు ఇన్స్పైర్ అవ్వాలి అనేది నా మెయిన్ మోటో. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ మచ్ ఆఫ్ గ్యాప్. ఎస్, ఎంతసేపు యూట్యూబ్ గురించైనా ఇప్పుడైతే మన రొటీన్ గురించి అయితే కొంచెం సేపు మాట్లాడుకుందాము. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ కిచెన్లోకి రావగానే నాకు ఎక్స్పెషల్గా చాలా గజిబిజిగా ఉందనుకో, ఆ డే అంతా అలానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్స్పెషల్గా ఇంట్లో నాకు చాలా క్లీన్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ వెరీ
కామ్ అండ్ పీస్, నాకు ఇంకా మంచిగా పని చేయాలి అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ద రీజన్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్ ద కిచెన్ ఫస్ట్ నేను ఉన్నవన్నీ సర్దేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట, కిచెన్ కౌంటర్ టాప్ ఇవన్నీ. సో ఇవాళ నేను యాక్చువల్గా సాటర్డే కదా, నేను కర్రీస్ అయితే ఏం కుక్ చేయలేదు, బికాజ్ నాకు అగైన్ ఈవినింగ్ నేను పూజ చేసుకోవాలి. సో చాలా టైం పడుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ నేను కర్రీస్ ఏం కుక్ చేయకోకుండా జస్ట్ లెమన్ రైస్కి కావాల్సిన గుజ్జు తయారు చేసుకుంటున్నాను అనమాట. సో ఈ గుజ్జు నేను ఎలా చేస్తాను అని మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ బేసిక్గా ఇది వరకు నేను వేసేదాన్ని కాదు, బట్ ఇవాళ నాకు ఎందుకో అది కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనిపించింది. సో అందువల్ల ఆనియన్స్ అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను కింద చాపర్ తీసుకున్నాను కదా, చాపింగ్ బోర్డ్, అది చాలా అంటే చాలా వెయిట్ ఉంది. బట్ ఇక్కడ క్లాత్ వేయడానికి రీజన్ ఏంటంటే అది చాలా స్లాంట్గా ఉందన్నమాట. సో అంటే ఇట్స్ లైక్ ఫ్లాట్. సో నేను మళ్ళీ కొంచెం ఇలా హైట్ పెట్టుకోవడం వల్ల నేను ఏమైనా కట్ చేశాను అనుకో, వాటి నుంచి వచ్చే ఆ వాటర్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ ఈజ్ ఫ్లోయింగ్ టు దట్ కౌంటర్ టాప్. సో అందుకనే నేను క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ దట్, అట్ ది సేమ్ టైం కొంచెం క్లీన్గా కూడా ఉంటుంది కదా అనేసి యూజ్ చేస్తున్నాను అనమాట. సో పక్కన అలాగే నేను పాలు కూడా కొంచెం కాచి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా క్రిష్కి మేము డైలీ మిల్క్ ఇస్తామన్నమాట. సో దట్స్ ద రీజన్. బట్ నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇలా యాక్చువల్గా జాగ్రీ నేను ముందే కొంచెం అంతా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను. బట్ ఎందుకో రీజన్ ఇవాళ అయిపోయింది. సో అందుకనేసి మళ్ళీ ఇక్కడ నేను జస్ట్ రోల్లో కొంచెం ఇలా దంచేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా ఎక్కువ స్మూత్గా దంచుకోకుండా కొంచెం పలకలు ఉన్నట్టుగా దంచుకోవాలి. ఎక్కువ స్మూత్గా దంచుకోవచ్చు, దట్స్ నో ప్రాబ్లం. బట్ నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట. ఎందుకంటే మనం మళ్ళీ ఏదైనా రసం కానీ ఏవైనా అదర్ ఐటమ్స్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ టెక్స్చర్ వచ్చేలాగా నేను దాన్ని దంచేసుకున్నాను అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు ఈ ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో క్రిష్ కోసం ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయి కదా, వాటిలోకి కొంచెం జాగ్రీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అలా యాడ్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా ఇలా జార్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో అగైన్ మనకి కావాలి అనుకున్నప్పుడు ఇట్ విల్ బీ వెరీ ఈజీ. యాక్చువల్గా మనకి మార్కెట్లో పౌడరే దొరుకుతుంది, అది కూడా ఇంతకుముందు ట్రై చేశాను. బట్ నాకు అది ఎందుకో అంత టేస్టీగా అనిపించలేదు. సో అందుకనేసి నేను ఆల్రెడీ మనం ఉంటుంది కదా బెల్లం తీసుకొని వచ్చి దాన్ని ఇలా దంచేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో అటుపక్క ఉంచింది పాలు, ఇట్ ఈస్ ఫర్ కర్డ్ అనమాట. సో ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా, సో దానికోసం నేను ఈ సమ్మర్లో ఇలా పాట్లో క్లే పాట్లో తోడుకి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనేసి విన్నాను. సో దట్స్ ద రీజన్. ఇట్స్ లైక్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్, నేను ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అనమాట. నా పెళ్ళైనప్పటి నుండి. సో ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను ఇందాక దంచి పెట్టుకున్నాను కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఈ కిచెన్లో ఒక ఫార్ములా ఫాలో అయితే మంచిదని నాకు అనిపిస్తుంది, లైక్ క్లీన్ విత్ ఫ్లో. ఎందుకంటే తర్వాత చేసుకుందాంలే అనుకున్నాం అనుకో, అది వచ్చి బర్డన్ అంతా మన మీదే పడుతుంది, తర్వాత మనకి రెస్ట్ ఉండదు అనమాట. సో అందుకే మల్టిపుల్ టాస్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడే కాదు, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చాలాసార్లు మెన్షన్ చేశాను అనమాట. సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బూస్ట్ అయిపోయింది, బూస్ట్ హార్లిక్స్ ఆల్మోస్ట్ మా ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. మా హస్బెండ్ అడుగుతూ ఉన్నాను వెళ్దాం అనేసి, బట్ హీజ్ లైక్ ఓకే వెళ్దాంలే అన్నట్టున్నాడు అనమాట. ఇక్కడ విలేజ్ కదా, సో నేను అంటే మనకి కావాల్సినప్పుడైతే వెళ్ళి తెచ్చుకోలేము, దానికంటే ఒక పర్టికులర్ టైం తీసుకొని రావాలన్నమాట. సో అలా పాలన్నీ కాచేసుకున్నాను. యాక్చువల్గా కర్డ్కి పాలు ఎంత మరిగితే అంత మంచిదన్నమాట, అంత టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను చాలా వరకు అట్లీస్ట్ ఒక 15 to 20 minutes పాలను బాగా మరిగించిన తర్వాత ఇలా ఈ క్లే పాట్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. దానివల్ల ఏంటంటే కర్డ్ బాగా టేస్టీగా ఉంటుంది, చాలా గట్టిగా కూడా వస్తుంది అనమాట. సో ఇలా నేను కాచిన పాలని కాసేపు అలా పక్కన పెట్టేసుకుంటున్నాను, సో దట్ అవి కొంచెం చల్లారాలి. వెంటనే మనం తోడింటికి వేసినా కూడా
అది సరిగ్గా అంటే యూనో తోడవ్వదనమాట. సో అందుకే కాసేపు అలా చల్లారిన తర్వాత తోడేసుకోవాలి. ఈ మీన్ వైల్లో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్ని కాస్త క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే అవి మనం ఎక్కడ పెడతామో మళ్ళీ అవి వాటిపైన ఏమైనా తిరుగుతాయేమో అని నాకు ఒక చిన్న భయం అనమాట. సో యా, దట్స్ ద రీజన్. అండ్ ఇక్కడ నేను ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ని మీషోలో అయితే తీసుకున్నాను. నిజంగా అవి తక్కువ కాస్ట్కి మంచి క్వాలిటీతో వచ్చాయన్నమాట. అకోర్స్ రీసెంట్ టైమ్స్లో చాలామంది గ్లాస్ ఇంకా డిఫరెంట్వి యూజ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి టప్పర్ వేర్ అనుకుంటా. సో ఇది నేను తీసుకున్నాను, మనకి బడ్జెట్లో వచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి. సో యా, ఇట్ కాస్టెడ్ అరౌండ్ సమ్వేర్ 200కి 2 వచ్చాయన్నమాట. సో చాలా బాగుంది క్వాలిటీ అయితే. అవి యాక్చువల్గా అయిపోయింది దాంట్లో ఆయిల్. సో దానికోసం నేను టిష్యూతో కాస్త తుడిచేసుకొని రీఫిల్ చేసుకుంటున్నాను. అలా తుడుచుకోవడం వల్ల కొంచెం జిడ్డు అలాంటిది ఉండదు. ఇది నేను ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను అనమాట, సో దట్ అది జిడ్డు లేకపోకుండా ఉండడానికి. సో యా, నెక్స్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని తర్వాత మనకు కావాల్సిన తిరువాతకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. పోపు దినుసులన్నీ లైక్ ఆవాలు, జీలకర్ర, తర్వాత మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఆల్రెడీ నేను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత కాస్త మగ్గిన తర్వాత గ్రౌండ్ నట్స్ వేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను, ఫస్ట్లోనే వేసిండొచ్చు కదా అని చాలామంది అలానే వేస్తారు. బట్ నాకు అవి ఎందుకో కొంచెం మాడిపోతే అవి అగైన్ లెమన్ రైస్లో వేసుకున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అనమాట. అలాగని ఇప్పుడు వేసామనుకో, కాస్త ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం అవి వాటర్ తీసుకుంటాయి ఆ పీనట్స్, దానివల్ల అవి చాలా క్రంచీగా సాఫ్ట్గా అనిపిస్తాయి అనమాట. సో అందుకే ఇప్పుడు యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే నేను క్యారెట్ అంటున్నాను, చాలా డేస్ అయిపోయింది కదా, కొంచెం టెన్షన్ ఉంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు, బట్ దట్స్ ఓకే, ఫైన్. ఇక్కడ నేను ఒక క్లిక్ నేను మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. మా ఇంట్లో మిక్సర్ జార్ చేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసి, అది తర్వాత నేను అవి కొంచెం బ్లాక్ వచ్చేసింది. సో మా హస్బెండ్ పిలిచి మళ్ళీ తనతో కాస్త రిపేర్ చేయించి తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఏదైనా కిచెన్లో వర్క్ చేసేటప్పుడు ఇలా డిస్టర్బెన్స్ వస్తే భలే కోపం వచ్చేది కదా, మన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఎస్, అఫ్కోర్స్ ఇట్ హ్యాపెన్స్, లైక్ నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా అవుతూ ఉంటాయి అనమాట. ఎస్, సో నేను అదైతే గ్రైండ్ చేసేసుకొని ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేసుకుంటున్నాను, సో దట్ అగైన్ మళ్ళీ క్లమ్జీగా ఉండదన్నమాట. యా, ఇక్కడ చూసారు కదా, పూర్తిగా చాలా సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలా పచ్చిమిర్చి చూపించినట్టు మీకు అనిపించవచ్చు, బట్ అవి అస్సలు కారం లేవు. ఎస్పెషల్గా ఈ సమ్మర్ సీజన్లో పచ్చిమిర్చి ఎంత మనం వేసినా కూడా కారం ఉండవు అనమాట. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటాము, సో దానికోసం నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట క్వాంటిటీ. సో యా, చూసారు కదా ఇందాక అలా కాస్త వేగిన తర్వాత నేను ఇప్పుడు నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో పచ్చిమిర్చి వాటిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎస్, ఇలా యాడ్ చేసేసుకొని కాస్త బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని బాగా అంటే కంప్లీట్గా మనం ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో అది, తర్వాత ఈ మిర్చి గ్రైండ్ మొత్తం బాగా ఇలా యాడ్ అయిపోవాలి, రెండు బాగా కలిసిపోవాలన్నమాట. సో ఇలా కలిసిపోయిన తర్వాత కాస్త కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది బేసిక్గా చాలామందికి తెలిసిన రెసిపీయే, బట్ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇదేం పెద్ద కొత్తదైతే కాదు, బట్ ఇది కొంతమంది ఒక్కోరు ఒకలా చేస్తారనమాట. ఇంతకుముందు నేను అసలు ఆనియన్స్ వేసేదాన్ని కాదు, జస్ట్ మిర్చి తర్వాత పసుపు ఇలా సింపుల్గా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఇదైతే నేను ఇవాళ ట్రై చేశాను అనమాట. యా, సో ఇది చూసారు కదా, ఇలా పసుపు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా మరగనిచ్చేస్తే మనకు ఆ స్మెల్ అంతా పోవాలన్నమాట. సో ఈలోపు నేను ఫ్రిడ్జ్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నా కూడా పెట్టేస్తున్నా. మల్టిపుల్ టాస్కింగ్ చేయకపోతే మరీ ఎవరండి మనకు వచ్చి హెల్ప్ చేస్తారు చెప్పండి. ఎస్, సో యా, ఇలా కొంచెం అది మరిగిన తర్వాత నేను ఇందులోకి నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటున్నాను, లెమన్. బేసిక్గా ఏంటంటే
ఇలా చేసి మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హైదరాబాద్ సైడ్ నేను చూశానమాట. బికాజ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు అలా చాలా వరకు చూసేదాన్ని. అక్కడ కొంచెం చింతపండు యాడ్ చేసేవారు, లెమన్ చాలా తక్కువ. బట్ మా సైడు ఆంధ్ర సైడు కాదు, సారీ, రాయలసీమ సైడు నిమ్మకాయ యాడ్ చేస్తారనమాట. సో ఇలా అయితే కట్ చేసి నేను వాటిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను. పొరపాటున ఒక్క సీడ్ కానీ వచ్చి మన పంటికి ఇది పడింది అనుకో, అయిపోయింది. ఇంకా ఎంత టేస్టీ ఫుడ్ అయినా వేస్ట్ అయిపోతుంది. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానమాట. అందుకే చాలా జాగ్రత్తగా అందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసానమాట. తీసేసి ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను అనమాట. కరివేపాకు యాక్చువల్గా నేను ముందే కడిగి పెట్టేసుకుంటాను. సో అగైన్ మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదు. సో ఇలా కడిగేసుకున్న దాన్ని ఆల్రెడీ మగ్గిపోయిన దాంట్లోకి వేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే కరివేపాకు ఫస్ట్లోనే వేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. నాకు తర్వాత మా హస్బెండ్కి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా గ్రీన్గా ఉంటే ఇష్టం అనమాట. సో అందులోనూ కరివేపాకు ఫస్ట్లోనే ఇస్తే అది చిటపట్లు ఆడుతుంది కదా, అది కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకనేసి ఇలా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటాను అనమాట. దాంట్లో ఆల్రెడీ నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు కూడా స్క్వీజ్ చేసుకున్నాను. ఈ క్వాంటిటీకి ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. కావాలనుకునే వాళ్ళు డబల్ కూడా వేసుకోవచ్చు. బట్ నాతో ఉన్నది ఒక్కటే, నేను ఓకే మాకు ఆ పులుపు సరిపోతుంది అనుకున్నాను కాబట్టి సో ఒకటైతే యాడ్ చేసుకున్నాను అనమాట. సో తర్వాత కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. కొత్తిమీర కూడా లాస్ట్లో యాడ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడే కాదు, ఏ రెసిపీకైనా కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ లుక్ కానీ మస్తు ఉంటుంది అనమాట. సో అలా తీసేసుకొని తర్వాత నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను కంటైనర్ని. ఇలా కొంచెం మరిగిన తర్వాత అగైన్ లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర మొత్తం చాప్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ అది మరిగే లోపల మనకి ఇది వేసేయచ్చు అనమాట. సో నేను కొత్తిమీర అయితే కడిగి పెట్టాను అనమాట. సో దానికోసమే నేను కొత్తిమీర ఇప్పుడు కడిగేసుకొని కొంచెం చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇది అంటే రెసిపీని బట్టి ఉంటుంది. కొంతమంది అలానే వేసేస్తారు, కొంతమంది కట్ చేసుకొని వేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. నేను ఏదైనా మసాలా కూరల్లోకి అలాంటి వాటికైతే కట్ చేసుకోను, అలానే వేస్తాను. బట్ ఇది తినేది కదా మనము, ఎక్కువ క్వాంటిటీ ఉండదు కదా. సో పెద్దగా వేస్తే తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే కట్ చేసి పెట్టుకొని సో ఫైనల్గా అయితే ఇలా యాడ్ చేసేసుకున్నాను అనమాట అన్నిటినీ. చూసారా ఆ లుక్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ బట్ చూడ్డానికి అయితే చాలా ఎమ్మీగా డెలీషియస్గా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది నాకైతే. అలా అయిపోయిన దాన్ని నేను వంట ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన వెంటనే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటానమాట. బికాజ్ అలానే ఆ ప్యాన్లో ఉంచామనుకో అది నాకు ఎందుకో నచ్చదు. అది మళ్ళీ మనము అక్కడ దానికంటూ ఒక పెద్ద స్టోరేజ్ ప్లేస్ ఎక్కువ కావాలి. తర్వాత అలానే ఉంచడం వల్ల అందరూ వచ్చి దాంట్లో స్పూన్స్ అవి పెట్టడం, అది కొంచెం తొందరగా పాడైపోవడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకే సర్వింగ్ బౌల్లో వెంటనే సర్వ్ చేసేసుకోవడం వల్ల అది ఎవరు డిస్టర్బ్ చేయకపోవడం వల్ల దానికంటూ కొంచెం లైఫ్ ఉంటుంది బ్రో. అంటే అన్నిటికీ లైఫ్ ఇంపార్టెంట్ కదా. సో మనం చేసే వంటలకి కూడా లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా పాలు నేను కొంచెం చల్లారుస్తానని. ఈ లోపల పాలు చల్లారిపోయాయి. అంటే పూర్తిగా చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడుకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో తోడుకి పెట్టేసుకొని కొంచెం స్పూన్తో అలా అన్నాం అనుకోండి, అది ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయి బాగా తోడవుతుంది అనమాట. అలా తోడేసుకొని మళ్ళీ అక్కడే పెట్టేసుకుంటున్నాను కిటికీలో. సో తీసిన దాన్ని అక్కడ పెట్టేసుకొని నెక్స్ట్ అయితే చెప్పాను కదా మా ఇంట్లో బూస్ట్ తర్వాత హార్లిక్స్ మొత్తం కాఫీ పౌడర్ అన్నీ అయిపోయాయి. సో బయట నుంచి చిన్న శాచెట్స్ అయితే తెప్పించాను. సో ఆ శాచెట్స్ని ఒక 2 శాచెట్స్ని ఇలా గ్లాస్లోకి వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా కాఫీ పౌడర్ అయితే మనం దాంట్లోనే కొంచెం మరిగించుకోవచ్చు. బట్ ఇదైతే అలా కాదు కదా, జస్ట్ మనం పాలు వేస్తేనే ఇట్ విల్ మెల్ట్. సో దట్స్ ద రీజన్ నేనైతే దాంట్లోకి వేయట్లేదు. జస్ట్ ఆల్రెడీ పాలని కాచేసుకొని దాని పాలను తీసుకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో దీనివల్ల టేస్ట్ అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కొత్తవి కాదు, మనం రెగ్యులర్గా చేసుకునేవే. బట్ రెగ్యులర్గా చేసుకునే వాటినే మనం ఎంత ఆర్గనైజ్డ్గా, ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగా చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు, మన ఎన్వైర్న్మెంట్, ప్రతి ఒక్కటి అనమాట. సో తర్వాత వీటిని నేను కొంచెం
సర్వ్ చేసుకుంటున్నాను చిన్న చిన్న గ్లాసెస్లోకి. ప్రస్తుతానికైతే మా ఇంట్లో ఎలాంటి ప్లాస్టిక్ కానీ సెరమిక్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బౌల్స్ కానీ ఇవన్నీ అయితే నాతో ఏం లేవు. సో అండ్ కొన్నా కూడా మాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఇది మోడ్యులర్ కిచెన్ అయితే కాదు, జస్ట్ నార్మల్ కిచెన్ అనమాట. చూసారు కదా అంత ఓపెన్ ప్లేస్. ఇది మేము ఎందుకు ఇక్కడ ఇదంతా చేయించలేదంటే మేము ఇక్కడ జస్ట్ టెంపరీగా మాత్రమే ఉంటామన్నమాట. మనసు క్రిష్ కొంచెం పెద్దగా అయిపోతే వీ విల్ బీ అవుట్ ఫ్రమ్ దిస్, వీ విల్ బీ షిఫ్టింగ్ టు బెంగళూరు. సో యా అప్పటిదాకా ఇంకా మనము ఎందుకు పెద్దగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అన్నట్టుగా మేము దీన్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా జస్ట్ నార్మల్గా పెట్టించేసామన్నమాట. యా ఫైనల్గా ఈలోపు నా మొత్తం కిచెన్లో ఉన్న పనులన్నీ అయిపోయాయి. కిచెన్లో ఉన్న పనులు కాదండి, సారీ, మొత్తం కుకింగ్ అంతా అయిపోయిందనమాట. కుకింగ్ అయిపోయిన వెంటనే కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. బికాస్ మనం అలానే పెట్టడం, మళ్ళీ ఆ జిడ్డు పడ్డం, అది తూడానికి ఇంకా ఒక గంట పట్టడం, ఈగలన్నీ రావడం, ఇన్సెక్ట్స్ అన్నీ పారడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? అలా వెంటనే క్లీన్ చేసుకుంటే మనకే ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత టైం సేవింగ్ అవుతుంది, తర్వాత చూడ్డానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది నేను రీసెంట్గా ఒక లోకల్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఈ చిన్న చీపురు లాగా ఉంది కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు చాలాసార్లు వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది. మనము దేవుడి గదిలో ముగ్గు వేసుకుంటాం కదా, దాన్ని తీయడానికి, లేకపోతే తులసి చెట్టు ముందర ముగ్గు వేసుకోవడం, సో ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట, డస్ట్ క్లీన్ చేయడానికి. అలా తర్వాత ఇది క్లీనర్ ఉంది కదా, ఇది నేను యాక్చువల్గా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఇది నాకు ఎంత బాగా యూజ్ అవుతుందంటే నిజంగా ప్రతిసారి నేను ఇంతకుముందు ఎలా అంటే బాగా వాటర్ వేసి అలా కడిగేదాన్ని, చాలా టైం పట్టేది అనమాట. సో తర్వాత నేను కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తర్వాత కొంచెం అలా ఇలా చూసి నా ఓన్గా కొన్ని థింక్ చేసి ఇలా దాన్ని అయితే తయారు చేసుకున్నాను. దాంట్లోకి ఏం లేదు, జస్ట్ వాటరు, కొంచెం వెనిగర్, కొంచెం బేకింగ్ సోడా. 3/4 ఆఫ్ వాటర్ తీసుకుంటే 1/4 ఆఫ్ వెనిగర్, తర్వాత ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా, వీటిని యాడ్ చేసేసుకొని మనం పెట్టేసుకోవడమే అనమాట. దాంట్లో కొంచెం డిష్ వాషర్ డిష్ క్లీనర్ది ఉంటుంది కదా, అది వేసుకొని దాంట్లో పెట్టేసుకోవడం అనమాట. సో అలా అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పని. అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం కొంచెం తొందరగా పని కంప్లీట్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట. అది నిజంగా ఎంత యూస్ఫుల్ అంటే బాగా మనం వాటర్తో కడిగినట్టే ఉంటుంది కౌంటర్ టాప్, అంత నీట్గా ఉంటుంది. బట్ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మెస్ అగైన్. వ్లాగ్ షూట్ చేస్తూ కుకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. సో అదంతా అయిపోయి లాస్ట్లో యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మైండ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అరే కిచెన్లో అవి ఉన్నాయి కదా అనిపిస్తూ ఉంటుంది. నేనే కాదు, చాలామందికి ఇలానే ఉంటుంది కదా, ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ పౌడర్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నేను యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తానన్నమాట. ఇది ఇటుక పెళ్ళ ఉంటుంది కదా, దాన్ని మొత్తం బాగా గ్రైండ్ చేసేసుకొని చేత్తోనే ఇందాక రోల్ కానీ అలా ఏదో ఒకటి ఉంటే తీసేసుకొని క్లీన్ చేసుకోవడమే. దానివల్ల ఏంటంటే మనకు ఈ యుటెన్సిల్స్ పైన వైట్ కాస్టింగ్ ఉంటుంది కదా, అదంతా ఉండదన్నమాట. చాలా క్లీన్ తొందరగా అయిపోతుంది. అది నాకు బెస్ట్ అనమాట. తర్వాత ఈ బాటిల్ ఏదైతే ఉందో ఇది గ్లాస్ బాటిల్ అనమాట. దీన్ని నేను పాలు కాచి చల్లార్చుకున్న పాలు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి యూజ్ చేస్తానన్నమాట. అది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 180 rupees అంతే. నేను చాలా వరకు తక్కువ కాస్ట్లో ఉన్నవే ప్రిఫర్ చేసి తీసుకుంటానన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో క్రిష్ ఉన్నాడు కదా, తర్వాత ఈ సెరమిక్ కానీ ఇంకా కాస్ట్లీ ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల అవన్నీ పాడైపోతాయి, క్రిష్ తొందరగా పడేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో అందుకే పెద్దగా రిస్క్ చేయను అనమాట. వాడు కొంచెం పెద్దగా అవ్వాలి, అందులోనూ మాకు ప్లేస్ తక్కువ ఉంది. దట్స్ ద రీజన్. సో ఫైనల్గా అయితే మొత్తం కిచెన్లో పనులు అయితే అయిపోయాయి. సో సింక్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సింక్ నేను రెగ్యులర్ బేసిస్ మీద క్లీన్ చేస్తాను. ఈరోజు రేపు అని కాకోకుండా ఎప్పుడు అయిపోయిన వెంటనే క్లీనింగ్ ఇన్ ద సెన్స్
అందరూ క్లీన్ చేసుకుంటారు కదా, మీరేంటి కొత్తగా చెప్తున్నారు అని అయితే అనుకోవద్దు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఊరికి వాటర్ వేసి స్ప్లాష్ చేసి క్లీన్ చేయడం వేరు. తర్వాత కొంచెం ఏదైనా స్క్రబ్ తీసుకొని కొంచెం డిష్ వాషర్ యాడ్ చేసుకొని దాంతో క్లీన్ చేయడం వేరనమాట. సో అలా నేను డైలీ క్లీన్ చేసుకుంటానని చెప్తున్నాను. తర్వాత మిగిలిన తర్వాత ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇదైతే సింక్ పైన ఈ ట్యాప్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే దానిపైన ఒక చిన్నగా వైట్ డాట్స్ లాగా ఏర్పడి అది మళ్ళీ కొంచెం చిలుము పట్టడము, డర్టీగా కనిపించడము అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది రీసెంట్గా మేము లోకల్ మార్కెట్లో చేంజ్ చేసుకున్నాం అనమాట. తీసుకొని ఆ ట్యాప్ ఏదైతే ఉందో అది నాకు భలే ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, ఫైనల్గా ఇది కిచెన్ ఇలా ఉందన్నమాట. ఎస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత హాలు, ఈ తర్వాత బెడ్రూమ్, వీటిని వదిలేసామనుకో అది ఇంకా పెద్ద మెస్ అవుతుంది. సో అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడం వల్ల మనకు ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.